చావబోతున్న తోడేలును చూసి కొంగ ఎందుకు నవ్వింది? చివర్లో అసలు నిజం బయటపడింది. ఒక అడవిలో ఒక తోడేలు గాయపడి నేలపై పడిపోయింది. అది కదలలేక సహాయం కోసం అరిచింది. అక్కడికి ఒక కొంగ వచ్చింది. తోడేలును ఇలా వేడుకుంది. దయచేసి నన్ను కాపాడు, నేను నీకు ఏదైనా ఇస్తాను అని చెప్తుంది. కొంగ చూస్తూ నిశ్శబ్దంగా నిల్చుంది. తోడేలు మళ్ళీ అరిచింది. నువ్వు తెలివైన దానివి అంటారు కదా, అయితే ఎందుకు సహాయం చేయట్లేదు అని అరుస్తుంది. కొంగ మెల్లగా నవ్వింది. నేను నీకు సహాయం చేయను అని చెప్తుంది. తోడేలు షాక్ అయింది. ఎందుకు అని అడిగింది. కొంగ చెప్తుంది, ఎందుకంటే నువ్వు మారవు అని చెప్తుంది. తోడేలు కోపంగా అరిచింది, నువ్వు నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతా అని. కొంగ దగ్గరకు వచ్చి నిశ్శబ్దంగా చూసింది. కొంగ మెల్లగా తోడేలుతో ఇలా చెప్తుంది, నువ్వు చనిపోతే ఈ అడవంతా బతుకుతుంది అని అంటుంది. తోడేలు షాక్ తో చూసింది. కొంగ తిరిగి వెళ్లిపోయింది. కొంగ ఎగురుతూ వెళ్లిన తర్వాత అదే చోట మరో 3 తోడేళ్లు వచ్చాయి. ఆ 3 తోడేళ్లు నవ్వుతూ అంటాయి, ఆ కొంగ మళ్ళీ మన ప్లాన్ ని పాడు చేసింది అని అంటాయి. ఇక్కడ అసలు నిజం ఏమిటంటే ఆ తోడేలు గాయపడినట్టు నటించింది. కొంగని దగ్గరకు రప్పించి చంపాలనుకుంది. కానీ ఆ విషయం కొంగకు ముందే తెలిసింది. ఈ కథలోని నైతికత ఏమిటంటే తెలివి అంటే సహాయం చేయడం కాదు, ప్రమాదాన్ని ముందే గుర్తించడం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం వెంటనే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు చాలా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.